గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి. వివాహ సమయంలో ఎంతో పవిత్రమైనటువంటి ఈ బంధం పెనవేసుకోకపోవడానికి ఒక ప్రమాణంగా వీటిని వాడుతూ ఉంటారు. అట్లాంటిది 30 ఏళ్ళు కాపురం చేసి కట్టుకున్న భర్తనే కడతేర్చినటువంటి పరిస్థితులు కూడా ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాము. అందులో భాగంగానే థమ్సప్లో పురుగుల మందు తాగి కట్టుకున్న భర్తను కడతీర్చినటువంటి పరిస్థితి ఇక్కడ వర్ధనపేట మండలం భవానీకుంట తండాలో జరిగింది. ఇంతటి దారుణమైన స్థితి చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ అసలు భార్య భర్తల బంధానికి ఒక నమ్మకంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉండలేకపోతున్నాయని చెప్పి అంటున్నారు. కలో గంజో తిని కలకాలం సాగాల్సినటువంటి జీవితాలు మధ్యలోనే కడతేరుతున్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే భార్య భర్తల బంధాలు ఎంత సేఫ్ అన్నటువంటి ఒక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పొద్దుందాకా బయటికి వెళ్ళినటువంటి భర్త ఇంటికి తిరిగి వచ్చి ఏమన్నా తిందామన్నా కానీ భయపడేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అట్లాంటిది భవానీకుంట తండాలో జరిగినటువంటి దారుణ పరిస్థితులు సభ్య సమాజం అవక్కయ్యేలా చేసింది. థమ్సప్లో గడ్డి మందు పోసి తన భర్తనే చంపినటువంటి ఉదంతం తెలిసిన తర్వాత భార్య భర్తల బంధం ఎంత సేఫ్ ఉంటుందా లేదా అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం చాలా వర్గాల్లో కలుగుతుంది. ప్రస్తుతానికి భవానీకుంట తండాలో ఏం జరిగింది, అసలు భర్తను చంపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఒకసారి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా భవానీకుంట తండాలో పర్యటిస్తుంది. ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా జరిగాయి, ఎట్లాంటి పరిస్థితుల వల్ల భర్తను కడతేర్చాల్సి వచ్చింది, ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం బాలాజీ ఇంటి దగ్గర ఉన్నాము. తను కూల్ డ్రింక్లో తనకు భర్తకు ఎందుకు పురుగుల మందు కలిపింది అన్నటువంటి విషయం మీద కూడా అనేక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అసలు ఏం జరిగింది పూర్తి స్థాయిలో తన కుటుంబ సభ్యులను అడిగితే అసలు విషయం బయటకు వస్తుంది. ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భార్య భర్తలు అన్న తర్వాత అన్యోన్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ భార్యనే ఎందుకు ఇంతటువంటి పరిస్థితులు, మరి ఆమె ఆలోచన విధానం ఎట్లా ఉంది, ఆమె ఏమైనా ఇబ్బందులు పడిందా, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఒక్కసారి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము, బాలాజీ ఇంటి దగ్గర. చనిపోయిన తర్వాత అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ప్రస్తుతానికైతే వాళ్ళ బంధువులు కూడా వచ్చి అందరూ వెళ్ళినట్టున్న కనిపిస్తుంది. ఒక్కసారి ఇంట్లోకి వెళ్తే ఎవరెవరు ఉన్నారో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇంట్లో చూస్తే ఎవరు ఒక్కొక్కరు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి తన బాలాజీ భార్య కాంతి తనతో ఇక్కడే ఉంది. ఒక్కసారి తనతో మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పటి వరకు అనేక విషయాలు చర్చకు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు జరిగినటువంటి విషయం ఏంటి, నిజాలు ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చింది. ఒక్కసారి తనతో మాట్లాడదాం. ఎవరైతే కాంతి ఉందో తనతో మాట్లాడితే అసలు ఏం చెప్తుందో చూద్దాం. అమ్మా మీరేనా బాలాజీ భార్య కాంతి, మీరేనమ్మా? ఓకే, ఏం జరిగిందమ్మా అసలు? మీ పరిస్థితి చూస్తే ఏంటంటే వార్తలు ఒక్కొక్క రకంగా వస్తున్నటువంటి పరిస్థితి, కొన్ని ఎవరి తోచినట్టు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మీ భర్తకు కూల్ డ్రింక్స్ లో నిజంగా పురుగుల మందు కలిపావమ్మా నువ్వు? నేను కలిపలేదు సార్. నాకు ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి నాకు టార్చర్ పెడతాను సార్ ఇంట్లో. తాగి రోజు పొద్దున సాయంత్రం బాగా తాగుతాడు, తాగి కొడతాడు, బాగా తాగి బాగా కొడతాడు. కొట్టి మళ్ళీ ఇంట్లో నుంచి కొడితే నేను పారిపోతా, ఇటు చేనులోకి వెళ్ళి పారిపోతా, ఇటు టండాలా పారిపోతా. ఏమో ఏ టైంకి ఎప్పుడు చెప్తాడు తాగి వచ్చినప్పుడు అని నేను భయపడి ఇక్కడ దాక్కుంటానా కూడా కత్తి పక్కల వేసుకొని పండుకుంటాడు సార్. పక్కల వేసుకొని పండుకుంటే నేను ఎన్ని రోజులు తిప్పలు పడాలి, ఎక్కడైనా పోతే దెబ్బన మళ్ళీ తీసుకొస్తాడు. తాగినాక మా వాళ్ళతోటి లోలి పెట్టుకొని తీసుకొస్తాడు. ఏడపోయినా నా పానం మీద వచ్చింది అని అనుకొని నేను ఇక్కడనే ఉన్నా సార్. అయితే ఒక రోజు ఏమైనా చేసిండంటే, ఇప్పుడు మా ఆడబిడ్డకు చెప్తే ఆడబిడ్డ మాట ఇంటలేడు. ఈయన వాళ్ళ అమ్మ నాన్నకు చెప్తే వాళ్ళ అమ్మ నాన్న మాట విన్నాడు. ఎక్కడైనా సరే నాకేం అవసరం, నా కడుపులో మూసినా కానీ గిసుంటి కొడుకు నాకు పుట్టిండు, నేనేం చేయాలి అని మా అమ్మ అంటాడు. మా అందరు మా పాలోళ్ళు ఏమంటాండ్రు, మా పాలోళ్ళు నీ కొడుకుని హదువుగా బెట్టవా అని అంటే నేనేం చేయాలి, కొడుకు కన్నా కానీ నేనేం చేయాలి, వాళ్ళు కొట్టుకుంటాండ్రు, వాళ్ళు తిట్టుకుంటాండ్రు, నేనేం చేయాలి, అసంటి కొడుకు నాకు పుట్టిండు అని మా అమ్మ అంటాడు. మా అత్త అంటుంది అట్లా కొడుకు పుట్టిండు, మా పానం తీసడానికి పుట్టిండు అని మా అత్త అంటుంది. ఎవరి మాట అయినా మా మాట ఆయన ఇంటలేడు అని వాళ్ళు అంటే నేనే చచ్చిపోతా, ఎన్ని రోజులు టార్చర్ పడాలి, ఇంట్లో కొడుకు లేరు బిడ్డలు లేరు, వాళ్ళ దగ్గర వాళ్ళు పోయిండ్రు, నేను ఒక్కదానే ఏ టైంకి చంపుతాడో నాకే తెలియదు, ఏడపోవాలి అని. ఇప్పుడు చాలా రోజుల నుంచి గిట్లనే కొడతాను కదా. ఇప్పుడు మన శాంతి బాగలేదా అని నేనే చచ్చిపోతా అని మందు పోసిన కంసాల పోసిన నేను తాగుతానే అగిలాసా గుంజుకొని
నువ్వు ఎందుకు తెస్తాను, నేను నీకు టార్చర్ పెడతానా, నేనే చచ్చిపోతా అని ఆ గిలాస పట్టుకొని ఆయన తాగిండు. ఎప్పుడు లేని అప్పు అయినా సార్, నేను అప్పు అయితే ఒక 2 గుంటల భూమి అని అయినా అప్పుడు మన అప్పు తీస్తాను. తాగి ఇట్లా పొద్దున లేసి నువ్వు అట్లా తాగుకుంటా అట్లా తిరగకుండా నువ్వు ఉంటావు. అప్పులతోటి నాకు బాధ వచ్చింది. ఓకే, ఇప్పుడు తను ఏంటంటే ప్రతిరోజు మందు ఇంటికానే తాగుతాడా తను? ఇంటికాడ నువ్వే తాగిస్తావా? ఇప్పుడు ప్రతిరోజు ఇంటికాడికి మందు తెచ్చుకొని గ్లాసు నువ్వే పోషిస్తావా ఆయనకి, లేకపోతే బయటనే తాగొస్తాడా? బయట తాగుతాడు, ఇంట్లో కూడా తాగుతాడు. నువ్వే పోషిస్తావా? నీళ్ళు కలిపి ఇంట్లో అయితే వాళ్ళు తండలా పోయి తీసుకురా అంటే నేను తీసుకొస్తా, లేకపోతే బయట తాగి వస్తాడు. పైసలు లేనప్పుడు నేను తీసుకొస్తా, పైసలు లేనప్పుడు పైసలు ఉన్నప్పుడు ఆయన తందన తెస్తాడు. నేను పోనాని అంటే నేను నాకు గుద్ది తీసుకురా అని తిడతాడు. ఆయన బాగా పైసలు ఇచ్చే పంపిస్తాడా, లేకపోతే ఏమైనా ఉత్తరాన తీసుకురా అని అంటాడు. పైసలు లేనప్పుడు నాకు పంపుతాడు, పోటీ పంపుతాడు. నాకు పైసలు ఉన్నప్పుడు ఆయన నాకు రూపాయి 7 ఒక ఎక్కడైనా పని చేసుకొని ఆ జేబులో పెట్టుకొని పని తిరుగుడు తాగుడు. అదే తాగి 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 ఒకసారి తలగా అంత గిట్లా పలుకొని పొలగా కొట్టి తీసుకొని వచ్చిండు. ఒకసారి కాలు ఇరుగున్నాడు, మళ్ళీ ఇంకోసారి కాలు ఇరుక్కున్నాడు. అంత ఎందుకు పుట్టిండ్రా అని తండ్రులు అందరూ అంటే అంత ఇరు ఎందుకు తీస్తున్నావు, పరుపు పోయింది, ఇంటి పరుపు పోయింది అని అంటే నా మాట అసలు ఏంటలేదు. కొడుకు కూడా చెప్పిండు. కొడుకు కూడా అమ్మ ఎన్నిసార్లు కొడతావు నాన్న, ఇప్పుడు దాకా కొడతావా, ఇప్పుడు వచ్చిండ్రే బాగా మంచిగా తింటాడు, ఇప్పుడు దాకా ఈ టార్చర్ ఏంది అని అంటే నువ్వు కూడా నాకు చెప్పేదానికి వచ్చిన కొడుకు అని కొడుకు కూడా 10 సార్లు కొట్టిండు. ఒక కొడుకు ఒక బిడ్డ. కొడుకు ఏం చేస్తాడు, బిడ్డ ఏం చేస్తుంది? బిడ్డ పెళ్లి చేసిన, కొడుకు హాస్టల్లో ఉన్నాడు. ఏం చేస్తాడు? వంట చేయడానికి పోయిండు. కానీ ఇంటికాడ ఉంటే మీతో ఉంటాడా లేకపోతే బయట ఉంటాడా? బయట ఎక్కడ? అన్నకుండలో ఉంటాడు. ఇప్పుడు మీ కొడుకేడమ్మా? ఇక్కడే ఉన్నా, ఊళ్ళోనే ఉందా? అక్కడ పోయింది, నాకు తెలియదు. ఇక్కడ నాటేస్తాను. ఇప్పుడు అసలు ఆ సందర్భం ఎందుకు వచ్చింది మీ ఇద్దరి మధ్యలో? ఇప్పుడు మందు తాగేటువంటి సందర్భం ఎందుకు వచ్చింది అసలు? ఆనాడు ఏం పండుగ ఉన్నది, దాటుడు పండుగ ఉంటే నాకు బాగా తాగి మిషన్ పెట్టుకొని పోయిండు. నాకు గుంజుకోపోయిండు బైక్ ఆడ. అక్కడ ఒక 2 దెబ్బలు కొట్టిండు. 2 దెబ్బలు కొట్టి ఆ మిషన్ నువ్వు వేస్తావా, పట్టుకుంటావా పట్టుకోవా అని అక్కడి నుంచి కట్టెలు కూసినాం. ఆడ 2 దెబ్బలు కొట్టిండు. ఇంటికాడ వచ్చినాం. నేను అసలు బతికేను అని నేను అన్నా. ఎన్ని రోజులు టార్చర్ పడాలి నీతోటి, ఇంట్లో కూడా మనశాంతి లేదు, బయట ఉన్నా మనశాంతి లేదు అని నేను అనుకొని ఇంటికాడ వచ్చినాం. కోడి తీసుకొచ్చిండు కోసిండు ఆయన. ఒక రోజే కోసిండు, నేను కోసిన. ఎప్పుడైనా తీసుకొస్తే నేనే కోస్తా కోడి. ఒకసారి కోసి గిట్లా పడి ఉంటాడు, పేరు లేకుండా పడి ఉంటాడు, నేనే కోస్తా. ఒక రోజు ఆయన పండుగ రోజు ఆయన కోసిండు. కోసినాక నేను వండినప్పుడు కత్తి తీసుకొని వచ్చిండు నాకు. కొడుకు తలకాయ పలిగింది. తలకాయ పలిగితే పండుకున్నాడు మంచం మీద. అయితే కొడుకు నువ్వు సపోర్ట్ చెప్తానా అని అంటారు. ఏం పని హాస్టల్లో ఉన్నాడు కొడుకు. మనం మనం మంచిగా బతికితే చాలా అని అంటే కొడుకు అంటాడు. నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు అని అంటే నువ్వు కొడుకు తోటి సపోర్ట్ చేస్తున్నావు అని కొడుకు మంచం ఇసిరి కొట్టి పండుకున్నాడు. కొడుకు అయితే ఇసిరి కొట్టిండు మంచము. నాకు వరస్తలేవు, కొడుకు కూడా వరస్తలేవు. ఎందుకు మరి నువ్వే ఉంటావా, మరి మేము పోవాలా, ఎక్కడైనా చచ్చిపోవాలా మరి అని నేను అంటే అట్లా అంటే అమ్మ మాట విన్నాడు. నా మాట వినకుండా ఇప్పుడు కోడి కోసిండు, కూర వండిన. ఇప్పుడు నీతోటి నేను తాజపడాను, నువ్వు సపోర్ట్ చేస్తావని కత్తి తీసుకొని వస్తాడు. అయితే నేనే చచ్చిపోతా అని నేను పోసుకున్నా. సంస్థల గడ్డి మందే సార్, నేనే తీసుకొచ్చిన చస్తా అని నేనే తీసుకొచ్చిన. ఈ మనశాంతి లేదు నాకు, తినేదానికి తిండి దొరకలేదు. పండుకున్నా అంటే భయంతో నిద్ర పడతలేదు. అయితే నేనే తీసుకొని ఒక 10 రోజులు 20 రోజులు ముంగటే నేను తీసుకొని వచ్చిన ఎప్పుడైనా చచ్చిపోతా అని. తీసుకొస్తే ఆనాడు నాకు మనశాంతి లేదు, ఇప్పుడు చచ్చిపోవాలి అని అనిపించింది. అందుకోసమే గిలాసలా పోసినాక నువ్వెందుకు చస్తావు, నేనే చచ్చిపోతా. బాగా తాగి వచ్చిండు, సోయి లేకుండా తాగి వచ్చి నేనే తాగుతా, నువ్వెందుకు నువ్వు ఎక్కడైనా మరో పెళ్లి చేసుకొని బతుకు, నేనే చచ్చిపోతా అని నేను కంసాలా పోసుకుంటే ఆ గిలాస్ తీసుకొని తాగిండు. తాగి ఎందుకు అంటే
థమ్స్అప్ లో పోసిందా లేకపోతే ఉట్టి గ్లాస్ లో మొత్తం ఈ పురుగుల మంది తాగిందా కలుపుకొని తాగిందా? కొంచెం గింతంటే అది గడ్డి మందు వేసిన అందులో ఒక సగం బుక్క కూడా కాదు అది. అది గడ్డి మందు వేసిన థమ్స్అప్ నింపిన గిలాసు. అది నేను తాని ఆయన తాకున్నా తాగిండు. ఇప్పుడు తాగినాక నేను మళ్ళీ కత్తి పట్టుకోతే నాకు భయం అవుతుంది అని నేను మా తండాల పోయినా. అంటే ఇప్పుడు మళ్ళీ తాగిన తర్వాత మళ్ళీ కత్తి పట్టుకుని నేను బెదిరిస్తుందని చెప్పి మీ తండాలు ఎవరి దగ్గరికి ఎడికెళ్ళావు? తండాల ఇగో మా చిన్నత్త ఇంటి గడ పోయినా. అయితే ఇంట్లో దాక్కో అని అంట అన్నది మా అత్త. మీ అత్త అంటేనే ఉరికిండ్రు అక్కడికి. ఈ ఇంట్లో దాక్కో నేను ఉంటా ఇడా అని అంటే నీ దగ్గర వచ్చి కూడా గొడవ పడతాడా కానీ తెలియదా, నీ దగ్గర వచ్చి కూడా గొడవ పడతాడు అని వాళ్ళ ఇంకా ముందు ఇంకోటి ఇల్లు ఉన్నది వాళ్ళ ఇంటి గడ పోయినా. వాళ్ళ ఇంటి గడ పోతే మరి నువ్వు ఈడ వస్తే ఏం చెప్తామని అంటాను. నువ్వు ఏం చేయాలి అక్క అని అంటే మీ అక్క వాళ్ళ ఇంటి గడ పో, ఇంటి గడ ఉంటే దూరం ఉన్నది రావడు. ఆ తండ ఉన్నది ముందు తండ, వేరే తండ పోయిందా? వేరే తండ ఉరికినా. అయితే ఆ తండలా ముందు కనబడుతుంటా నువ్వు నీ అక్కల ఇంటి కాడ పో, నీకు అంత దూరం నీకు రాదు అని ఆడ ఉరికినా. ఆడ ఉరికి మళ్ళా అక్కడ నుంచి పొద్దున లేచి ఇడికి వచ్చింది. మరి ఇప్పుడు ఈయన రాత్రి హాస్పిటల్ తీసుకుపోయారా? తీసుకుపోయాడు. ఎవరు తీసుకుపోయారు? మా కొడుకు తీసుకుపోయాడు. మీ కొడుకు తీసుకుపోయాడు? నా కొడుకు తీసుకుపోయాడు. మందు నువ్వు ఇసం తాగిన అవి ఇసం తాగి అని నేను తాగిన గిలాసే ఆయన తాగిండు. మళ్ళా నేను చెప్తే మళ్ళీ నాకు కొడతారని నేను పారిపోయినా. వాళ్ళు తీసుకుపోయిండ్రు. పొద్దున ఈయన కొడతాడని కొడతాడు అని పారిపోయినా. పారిపోయి మా అక్కల ఇంటి కాడ ఉండి రాత్రి మళ్ళా వచ్చిన పొద్దున వచ్చిన తర్వాత హాస్పిటల్ తీసుకుపోయారు. మరి ఎక్కడ హాస్పిటల్ తీసుకుపోయారు? ఫస్ట్ వర్ధనపేట తీసుకుపోయారా? వర్ధనపేటలో గవర్నమెంట్ హాస్పిటల్. అయితే నాకు భయం వచ్చింది. నేను సొంపేట వాళ్ళు ఉంటే ఎప్పుడు చంపేము, మరి ఎప్పుడు సాగు లేదు ఏం లేదు. నాకు మునుపు పుట్టింది. అయితే నాకు భయంతో నాకు జ్వరం వచ్చింది. జ్వరం మా వాళ్ళు అన్నారు. అయితే వాడ ఖాళీ డబ్బా ఉన్నది, అదే డబ్బా అని ఎక్కడ అక్కడనే వేసిన. ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ ఉన్న రోజు ట్రీట్మెంట్ అవుతుంటే పోయినా హాస్పిటల్? మరి మరి ఇప్పుడు మీ కలహాలంగా ఇన్ని రకాలుగా వస్తున్నాయి. ఇప్పుడు మీ భర్త చనిపోయింది, మరి మీకు ఏమైనా బాధ అనిపిస్తుందమ్మా? ఎందుకంటే ఇంతే ఇప్పుడు మనకు ఇష్టం లేనప్పుడు మరి మీ పెద్దవాళ్ళకు వాళ్ళకు వీళ్ళకు చెప్పి విడిపోవడమా లేకపోతే ఇంకేమైనా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడు అందరూ మాత్రం ఇక్కడ మీ తండ వాళ్ళు కూడా చాలా మంది నువ్వే చంపినామని చెప్పి నువ్వే పోసి ఆయనకి ఇచ్చినావు మందులో కలిపి అని అంటున్నారు. అది నిజమే? అప్పుడు మీరేమో నేను తాగుదామంటేనే గుంజుకొని తాగిందని చెప్పి అంటున్నారు. మరి సార్ నేను చంపుకుంటా అంటే ఎప్పుడు చచ్చిపో ఆయన. ఇప్పుడు దాకా బతికే అవసరం లేదు. నేను చంపుకుంటా అంటే పానం ఉన్నా లేకున్నా నీతోటే బతకతా అని మేము అనుకున్నాం. కానీ నాకు టార్చర్ పెడతాడు. తండ్రులు అందరికీ ఎరుక సార్. నాకు నేను ఎంత మంచిదో ఆయన ఎంత చెడ్డవాడో అన్ని తెలుసు, అందరికీ తెలుసు. అందరికీ తెలిసినప్పుడు ఇప్పుడు చచ్చిపోయినప్పుడు అందరు నాకే అంటారు. ఎవరు చెప్పారు కానీ నాకే అంటారు, నువ్వు ఇట్లా ఎందుకు తీసుకున్నా, మందు ఎందుకు వేసుకున్నా అని నాకే అంటారు. కానీ నేను అట్లా పని చేసుకుంటే ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఎక్కుంటా ఇప్పుడు చంపుకుంటాను సార్. ఇప్పుడైనా మరి ఇంత గొడవలు అవుతున్నప్పుడు మీ అమ్మ వాళ్ళకి ఏమైనా చెప్పిన? అమ్మ మీ బంధువులు 10 సార్లు పోయినా వచ్చినా పోతా నేను మళ్ళా తీసుకొస్తాడు. పోతా మాడిబిడ్డ ఇంటికాడ ఒకసారి ఏడుచుకుంటా పోయినా. మాడిబిడ్డ ఒకసారి ఏమైంది, నా ఇంట్లో ఏడువేకును కొడితే వాళ్ళ అక్కలు ఇంటికాడ పోయినా. ఆడపోయి ఏడిస్తే అట్లా అక్క ఇట్లా కొడతాడు అక్కడ అని అంటే నేనేం చేయాలి, నువ్వు ఇక్కడ ఏడవేయవద్దు, నా మాట వింటాడా అని అంటారు. ఎక్కడైనా పోతే అక్కడ నుంచి తీసుకొస్తాడు. మళ్ళా ఈ కొట్టండా ఉన్నది, ఈ కొట్టండాలో ఒకసారి 2-3 రోజులు ఉన్నా గిట్లనే కొట్టిండు. ఇంకొకటి ఈ తాగిన ముందు రోజు కొడితే సార్ ఇగో గిట్ల రక్తం పట్టుకున్నా, ఇగో ఇక్కడ కొడితే రక్తం పట్టుకున్నా, ఇగో గిట్ల రక్తం వెళ్తాంది, గింత రక్తం వెళ్ళింది. ఇడిచిపెట్టి ఉరికిపోయిండు. ఏం లేదు ఉరికిపోయిండు. ఉరికిపోయినాక మళ్ళా
ఆనాడే నేను దాఖన పోయి సూది వేపించుకొని మళ్ళీ ఇంటికాడనే ఉన్నా. ఇంటికాడ ఉన్నప్పుడు ఆయన వచ్చిండు, ఇంటికాడ బాగా తాగి వచ్చిండు. తాగి వచ్చినప్పుడు మళ్ళా ఏమైనా కొడతాడేమో అని నేను భయపడి మంచం ఆ రూమ్ లా మంచం పక్కల దాక్కున్నప్పుడు ఏం చేసిండు, బండి వేసుకొని మా తమ్ముని ఇంటికాడ పోయిండు నిత్రాపల్లె. పోయాక నువ్వు నీ అక్క వచ్చిందా ఇక్కడ, నేను ఇంట్లోనే ఉన్నా దాక్కున్నా దాంతో భయపడి. అయితే నీ అక్క వచ్చిందా అని అన్నాడట. నాకింటికాడ ఎందుకు వస్తాడు, ఎప్పుడు అయినా ఒకసారి కొడితే నేను వచ్చి తీసుకుపోతా అని వస్తేనే మా అక్క నీ ఇంట్లోనే చేస్తా నేను రాని అని ఒకసారి పంపింది నాకు. మళ్ళీ అక్క ఇక్కడ ఎందుకు వస్తుంది అని మా తమ్ముడు అన్నాడట. అయితే మా తమ్ముడు దగ్గర ఇంకా 200 అడిగి తాగి బండి ఎక్కడో పడ్డాడట. బండి పలక కొట్టుకొచ్చిండు, తలకాయ మీద దెబ్బ తగిలింది. అలా రాత్రిపూట మా ఆడబిడ్డ కొడుకులు ఉన్నారు, ఎక్కడో పడి ఉన్నారట, ఆ రోడ్ మీద ఎక్కడో పడి ఉన్నారట. అయితే మామయ్య ఇక్కడ పడ్డాడు తీసుకుపోతా అని రాత్రిపూట తీసుకొచ్చి ఇంటికాడ తోలిపోయిండు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా పడి ఉంటే వాళ్ళు వచ్చి ఇంటికాడ బండి ఆయన తీసుకొచ్చి ఇంటికాడ పారేసిపోతారు. ఓకే, ఇప్పుడు మామూలుగా ఏంటంటే తాగిన తర్వాత కానీ ఏదైనా ఇప్పుడు కొడుతున్నా అంటే ఏదో ఒక రీజన్ ఉంటది కదమ్మా. ఎందుకు కొట్టేటోడు తాగి ఏదైనా ఇప్పుడు ఏదైనా కోపమా ఏ విషయంలో కొట్టేవాడు, ఎందుకు ఇన్నిసార్లు కొడుతున్నా అంటే ఏదో ఒక రీజన్ ఉంటది కదా. ఊకే ఎందుకు కొట్టేటోడు, ఎందుకు కొడతాడా, కూర వండినప్పుడు మంచిగా లేదని అంటాడు, బరి బాత చేస్తాడు. ఇప్పుడు బరి బాత చేసినాక ఎవరైనా అంటారా సార్, బరి బాత చేస్తాడు, కూర మంచిగా లేదా దాని మీద తీస్తాడు. ఈ కూర మంచిగానే ఉన్నదా, కోడికి వస్తే అంత కూర ఆయనకే పెట్టాలి. మేము మనం తింటే అది ఉంటారా మళ్ళా, మేము తినవద్దు ఆయన తినాలి. ఈ కూర మంచిగా లేదా అని పారేస్తాడు, అన్ని బయట సెమన్ బయట ఎత్తాడు, లోపల సెమన్ బయట ఎత్తాడు. ఆయన మాట అయినపోతే మా కొడుకు ఏమన్నాడు, ఒక రోజైనా మంచి తిని రాదు డాడీ అని అంటాడు. తినేయడు. ఒక పండుగ వచ్చినప్పుడు చుట్టాలు ఎవరు రారు మా ఇంటి కాడ, భయానికి ఎవరు రారు, చుట్టాలు రారు, పక్కలు రారు. మళ్ళీ మా బిడ్డ కూడా రాదు, ఇక్కడ దగ్గరనే ఉన్నది. పండుగ చేస్తే మా బిడ్డ కూడా రాదు, నా అల్లుడు కూడా రాదు. మా కొడుకు ఆటే ఉన్నాడు. ఎంత మంచి శాంతి లేకుండా చేస్తాడు సార్, మాకు మంచి శాంతి లేకుండా చేస్తాడు. అందుకే ఇక తను మందు తాగి చచ్చిపోతా అని నేనే పోసుకున్నా, ఆయన తాగిండు. ఇదే పని. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుతానికైతే ఇక్కడ తను చనిపోదాం, ఎందుకంటే తను భర్త ఇప్పటి వరకు ఎన్నో సార్లు ఇబ్బందులు పెట్టిండు. చనిపోదాం అనుకుంటున్నటువంటి సమయంలో ఆ పురుగుల మందు ఆ గ్లాస్ లో పోసుకుని థమ్స్అప్ లో కలుపుకొని నేనే తాగి చనిపోదామని చెప్పి అనుకున్నాను. కాకపోతే ఏంటంటే అప్పటికే తాగిన మైకంలో నువ్వెందుకు చేస్తావు, నేనే చేస్తా అని చెప్పి ఆ గటగట తాగిండని చెప్పి ఇక్కడ వాళ్ళ భార్య ఆలోచిస్తుంది. అప్పటికే కత్తితోటి వంట చేస్తున్నటువంటి క్రమంలో కత్తితోటి మీద దాడి చేస్తున్నటువంటి క్రమంలోనే తను కూడా మందు తాగాడు కాబట్టి మళ్ళీ ఆ మైకంలో కత్తితోటి తనపై దాడి చేస్తాడన్నటువంటి ఆ పరిస్థితులు, ఆ భయంతో మాత్రమే తను బంధువుల ఇంటికి నేను పరుగున వెళ్ళానని చెప్పి అంటుంది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు వెంటనే చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి ఉటావుటిన ఇక్కడ వర్ధనపేటలోని ఒక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత అక్కడ కొంత ట్రీట్మెంట్ జరిగింది అంటున్నారు. ఆ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లి తర్వాత అక్కడి నుండి మళ్ళీ పురుగుల మందు అంటే గడ్డి మందు తాగిన తర్వాత పరిస్థితి విషమిస్తుండడంతో వరంగల్ ఎంజిఎం కూడా తరలించినట్టుగా తెలుస్తుంది. అక్కడే ట్రీట్మెంట్ పొందుకుంటూ కూడా మొన్న రాత్రి చనిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి వాళ్ళ బంధువులు ఉన్నారు. ఒకసారి అమ్మ, నీ పేరేం పేరమ్మా? చంపని. ఇప్పుడు కాంతి వాళ్ళ అమ్మనా మీరు? ఓకే, మీరు ఎక్కడంటారు? నేత్రాస్పల్లి ఉంటారా? అసలు ఇప్పుడు మీ అల్లుడు మీ బిడ్డను కొడుతుందని చెప్పి మీరు ఇదివరకు అడిగిన రాయను ఏమని అడగదా, ఈ సూటి మనిషి అని ఏమో అడగలే. ఈ సూటే మనిషి ఇచ్చేట మనిషి దీనికి ఏమో ఈనాలి అని ఆడ కలర్ చేసి వస్తాడు. ఓకే ఓకే. ఇప్పుడు ఈ ఇంట్లో మీ కొడుకు, మీ మనవడు, మీ బిడ్డ వాళ్ళు ఎటువంటి మీ మనవడికి ఇట్లా పెళ్లి చేసింది దాని ఇంట్లో దాని ఉంటుంది. ఈ కొడుకు వంట మాస్టర్. కొడుకు వంట మాస్టర్ హైదరాబాద్ ఎక్కడ హన్మకొండ ఉంటాడా? ఇక్కడ బంధువులు కూడా చెప్తున్నారు తను తాగే అని చెప్పి అంటున్నారు. మరికొంతమందిని కూడా కనుక్కుందాము, అసలు ఏం జరిగినటువంటి విషయాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.